దేవుని నామానికి స్తోత్రాలు. చేరికుడు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని వాక్య భాగమును కొంచెం సేపు ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 36 నుంచి 43 వరకు చదువుకుందాం. అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావము మాకు తెలియజెప్పమనిరి. అందుకైన ఇట్లనెను, మంచి విత్తనము విత్తువాడు మనిషి కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి. కోత కోయవారు దేవదూతలు. గురుగులు ఎలాగు కూర్చోబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగునే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపి వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములను సకలమైన వాటిని దుర్నీతి పనులను సమకూర్చి అగ్నిగుండములో వేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటి ఉండను. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. ప్రార్థన చేద్దామండి. స్తోత్రము 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 నాయనా. ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, శివాధిపతి, అద్వితీయ దేవ, కృపా సత్య సంపూర్ణుడా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. లోకములో ఎన్నిక లేని వారము, అయోగ్యులము, అపాత్రులము, ఆకాశము తట్టు కన్నులెత్తుటకైనను యోగ్యత చాలని వారము, నీ నామము ఉచ్చరించుటకు యోగ్యమైన పెదవులు కలిగిన వారము కాదు నాయన. నీ కృపా సత్యములకు నాయన అపాత్రులము నాయన. నీ కనికర ప్రేమకు అయోగ్యులము ప్రభా. అయినను శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించి నాయన, లోకముతో కూడా మేము నశించిపోకుండా ఉగ్రత దినమందు మేము రక్షించబడిన ఆయన, నీ ఉండు స్థలములో మేమును నీ రాజ్యములో తేజరిల్లట కొరకు నాయన, మా కొరకు నా తండ్రి, మహోన్నతుడైన దేవా, మహాగణుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసియ తండ్రి నాయన, వేవే దూతల మధ్య కెరాపులు మహిమ మధ్య సరాపుల స్థుతుల మధ్య నాయన, కోట్ల కొలది దూత గణముల మధ్య నాయన, యా సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని, సర్వాధికారియగు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానములతో కీర్తింపబడనిచున్న కీర్తనీయుడైనప్పటికీ ప్రభువా, అయ్యా మంటివారమైన మమ్మలను నీ కృపతో కనికరించి రక్షించుట కొరకు నాయన, ఆకాశ మహిమలను విడిచి నాయన, పరలోక మహిమలో నుండి మా కొరకు నాయన తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ ప్రభువా, అయ్యా ఘోర పాపులమైన మమ్మలను ప్రేమించి మమ్మల్ని రక్షించుట కొరకు నాయన, నీవే శరీరధారిగా దాసుడిగా రిక్తుడిగా ఈ లోకానికి వచ్చి నాయన, అయ్యా మా కొరకు నీ అమూల్యమైన రక్తాన్ని చిందించి మా పాపముల నుండి మమ్మలను విడిపించి రక్షించిన గొప్ప దేవా, నీ కొందనాలు ప్రభువా. మాలో ఏ పాపమును బట్టి నాయన మేము శిక్షింపబడకూడనట్లుగా మా పాపముల కొరకు మీరే శిక్షను అనుభవించి నాయన మమ్మల్ని రక్షించిన గొప్ప దేవుడవు నాయన. అయ్యా నీ రక్తము ద్వారా కడగబడిన మేము ఇక పాపము జోలి పోకుండానట్లుగా, పాపము విషయములో నాయన అయ్యా మేము నిరపరాధులుగా అయ్యా మేము ఉండునట్లుగా ప్రభువా నాయన, అయ్యా ఏ విధమైన సులువుగా చిక్కులు పెట్టి పాపములకే కానీ రహస్య పాపములకే కానీ నాయన దేవాన తండ్రి పాపము వలన కలుగు భ్రమచేతనే కానీ నాయన ఏ ఒక్కరము కూడా నాయన మరణా లోకములో శాపములోనికి వెడలకుండానట్లుగా నీ జీవ వాక్యము చేత నాయన అంచె దినము వరకు మేము భద్రపరచబడినట్లుగా నీ వాక్యమునకు లోబడగలిగిన విశ్వాసమును విధేయతను యెరూషలేము ప్రార్థనా మందిరములో ప్రతి బిడకు దయచేయమని వేడుకొనుచున్నాం. యెరూషలేము ప్రార్థనా మందిరముపై నీ దయా కనుదృష్టి మీరు నిలపండి.
నీ మందిరం యొక్క క్షేమము నాయన నదీ తీరములోని తోట వలె విస్తరింపబడాలా. మేము ఇప్పటి యుగమందు మాత్రమే కాక రాబో నీ రాజ్యములో ప్రభువా నీతో కూడా మేము సదాకాలం ఉండుట కొరకు నీ ఏర్పాటులో మమ్మల్ని స్థిరపరచమని ప్రార్థిస్తూ మీ దయగలిగిన చేతులకు నాయన మమ్మల్ని అర్పించుకొనుచున్నాం. పరలోక రాజ్య మర్మములను గూర్చి మీరు మాకు బోధిస్తుండగా నాయన కేవలము వినుటకు అలవాటు కలిగిన వారముగా వినువారం మట్టుకై ఉండక నాయన నీ రాజ్యమును స్వతంత్రించుకొనున్నట్లుగా నీ ఆత్మచేత ముద్రింపబడిన వారమై అయ్యా నీ దూతలు నాయన మమ్మలను ప్రోగు చేయనప్పుడు నాయన బహుధైర్యముగా నీ రాజ్యములోనికి నడిపింపబడగలిగిన సంఘముగా విశ్వాసులముగా మేము ఉండినట్లుగా మా అంతరంగ స్వభావమును ప్రభువా నూతన పరచండి, పరిశుద్ధపరచండి, నీకు లోబరుచుకోమని ప్రార్థిస్తున్నాయన. వాక్యమైన దేవా నీ సిలువ చాటుని దాసులమైన మమ్మలను మలుగుపరిచి మా నోట నీ మాట నుంచి ప్రభువా నీ సంఘమునకు అవసరమైన సత్యోపదేశము చేత సంఘాన్ని నీ రాకడ కొరకు ఆయుత్తపరచినట్లుగా మాలో ఉండి నీ కార్యాన్ని నీ సంఘములో జరిగించండి. నీ ప్రజలైన వారి హృదయములను ప్రభువా మీ తట్టు మీరు త్రిప్పండి నాయన. నీ నామమునకు భయపడి ఏకదృష్టి నిలుపునట్లుగా హృదయములను చెవులను కన్నులను మీరు తెరవచేసి ప్రభువా నీ మాటలు దొరకగా వాటిని భుజించి వారి హృదయములో భద్రపరుచుకుని ఆ ప్రకారంగా జీవించే కృపను దయచేసి మీరు అక్కడి కొరకు మమ్మల్ని ఆయుధపరిచి మహిమ పొందమని నజరేయుడును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముతో బ్రతిలాడి వేడుకొని అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి. చదవబడినటువంటి ఈ లేఖన భాగములో మరి కొద్ది నెలలుగా మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. మనం పరలోక రాజ్యములోనికి ప్రవేశించాలి అంటే, పరలోక రాజ్యములోనికి దేవుని పిల్లలముగా ఆయనతో కూడా ఉండాలి అంటే, పరలోక రాజ్యములోనికి చేరడానికి మనకు దేవుడు పరలోక రాజ్యమునికి ఎలా చేరాలి అనే విషయంలో పరలోక రాజ్య మర్మాలను 7 ఉపమానాలుగా మరి దేవుడు తన యొద్దకు వచ్చిన ప్రజలకు చెప్పి ఉన్నారు. ఈ 13వ అధ్యాయం అంతటిలో కూడా 7 ఉపమానాలు ఉన్నాయి. ఈ 7 ఉపమానాలు కూడా ఒక వ్యక్తి పరలోక రాజ్యంలోనికి చేరాలి అంటే ఎలా ఉండాలి అనేటువంటి స్పష్టతను నేర్పిస్తూ ఉన్నది. మరి ఈ ఉపమానాలలో 2వ ఉపమానాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మొదటిదేమో మరి విత్తనములను గుచ్చిన ఉపమానం విన్నాం. 2వదేమో మరి గోధుమలు గురుగులను గుచ్చిన ఉపమానాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఒక వ్యవసాయకుడు తన పొలమును దున్ని విత్తనములు గోధుమలను చల్లి వచ్చాడంట. గోధుమలు మాత్రమే పొలమంతటిలో కూడా చల్లాడంట. అయితే గోధుమలతో పాటుగా పొలములో ఉదయానికి ఏమొచ్చేసిందంటే, అపవాది రాత్రే ఏం చేసిందంటే గోధుమలతో పాటుగా గురుగులను కూడా చల్లేశాడంట. గురుగులను చల్లగాని ఈ 2 కూడా కలిసి మొలుస్తున్నాయంట. ఈ 2 మొక్కలు పెరిగి కోతకాలానికి సమీపిస్తున్నప్పుడు, కొంత ఎదిగినప్పుడు అక్కడ పొలంలో పనిచేసే దాసులు వచ్చి విత్తనములు వేసినటువంటి వ్యవసాయకుడి దగ్గరికి వచ్చి చెప్తున్నాడంట, అయ్యా మీరు గోధుమలనే విత్తారు, కానీ పొలంలో గోధుమలతో పాటుగా ఏమున్నాయి అంటే కనుక గురుగులు కూడా పెరుగుతూ ఉన్నాయి. గురుగులు పెరుగుతున్నాయి, మేము వాటిని కట్ చేసేసేయమంటావా, పెళ్ళగించేయమంటారా అని అడిగినప్పుడు ఆ యొక్క యజమానుడు అన్నాడంట, ఇప్పుడు గోధుమలతో ప్రక్కనే ఉన్న గురుగులను మీరు తెంచొద్దు, వాటిని తీసివేయొద్దు. మీరు అలా తీసివేయడం ప్రారంభిస్తే కొన్ని గోధుమలు కూడా పెరికివేయబడతాయి. కోతకాలము వచ్చే వరకు కూడా గోధుమలను గురుగులను కలిసి పెరగనివ్వండి. మరి ఎప్పుడైతే గోధుమలు గురుగులు పెరుగుతాయి కదా, ఆ విత్తనాలు వచ్చిన తర్వాత గోధుమలను ముందు తించేసి కాల్చివేసేయండి. మరి ఆ తర్వాత గోధుమలను తీసుకొని గురుగులను కాల్చివేయండి. గోధుమలను తీసుకువెళ్ళి కొట్టలో కూర్చోమని ఆ యజమానుడు చెప్పాడు.
అలాగే చేశారంట. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు ఈ ఉపమాన భావం ఏంటయ్యా, ఏంటి దీని యొక్క అర్థము అన్నప్పుడు, మంచి విత్తనములను గోధుమలను విత్తిన వారు ఎవరు అంటే మనుష్య కుమారుడు దేవుడు. అయితే పొలములో వేయబడిన గురుగులను విత్తిన వాడు ఎవరంటే శత్రువు ఎవరంటే అపవాది. గోధుమలు ఎవరు అంటే కనుక దేవుని కుమారులు, రాజ్య సంబంధులు. గురుగులు ఎవరు అంటే దుష్ట సంబంధులు, లేకపోతే అపవాది సంబంధులు. దేవుని యొక్క పొలము ఏంటి? ఈ పొలము ఏంటి అంటే లోకము. ఈ లోకములో ఎలా ఉంది ప్రపంచము? ఈ లోకములో ఎలా ఉన్నారు అంటే గోధుమలతో పాటు గురుగులు కూడా ఏమైపోతున్నాయంట, కలిసి మేము గోధుమలనే అనుకుంటున్నాయంట. మేము గోధుమలు పక్కనే ఉన్నాం కాబట్టి గోధుమల వంటి వారమే అనుకుంటున్నారు. కానీ గోధుమలు వేరు. గోధుమలలో దేవుడు రాకడలో దేవుని దూతలు వచ్చంట, పనివారు ఎవరంటే దూతలు వచ్చంట, మరి ఆ గోధుమలను కొట్లలోనికి తీసుకొని గురుగులను కాల్చివేశారంట. ఈ ఉపమానంలో నుంచి దేవుని యొక్క రాజ్య సంబంధులు, దేవుని కుమారులు ఎవరు, దుష్టుని యొక్క కుమారులు ఎవరు, అపవారి గురుగులు ఎవరో మనము ధ్యానించి ఉన్నాం. గురుగులు అంటే అపవాది సంబంధులు. మరి ఈ లోకములు అపవాది సంబంధులైన వారు ఎలా ఉంటారు? మనమందరం ఏమనుకుంటామంటే దేవుని పిల్లలనే అనుకుంటాం, మనందరము దేవుని కుమారులము అనుకుంటూ ఉంటాం. కానీ మనము గనక అపవాది సంబంధమైన స్వభావాన్ని కలిగి ఉంటే మనమేంటో మనల్నే పరీక్షించుకోవాలా. ఈ యొక్క గురుగులు అపవాది సంబంధులు. అపవాది సంబంధులు ఎలా ఉంటారంటే, అపవాది సంబంధుల్లో ఏముంటాయి అంటే కనుక వారిలో దురాశ ఉంటుంది. అపవాది సంబంధులు, దుష్ట సంబంధులు ఎవరు ఏముంటదంట, దురాశలు ఉంటాయంట. వారు ఎంత మాత్రము సత్యమందు వారు అంత మాత్రము కూడా ఏం చేయరంట, నమ్మిక ఉంచారు. సత్యం అనేది వారంట, వారు సత్యమును అనుసరించేవారుగా ఉండరంట. మూడవదిగా అపవాది సంబంధులు అబద్ధమును బాగా మాట్లాడతారు. అబద్ధాలు అనేది వారి నిజము కంటే కూడా ఎక్కువ వారి జీవితంలో అబద్ధ స్వభావాన్ని, అబద్ధములను మాట్లాడేవారుగానే ఉంటారు. నాలుగవదిగా వారు కపటముతో ఉంటారు. వారి హృదయంలో ఏముంటదంట, సమస్త విధమైన కపటం ఉంటదంట. వారు ఎలా ఉంటారు అంటే కనుక దేవుని యొక్క మార్గములను చెడగొట్టేవారుగా ఉంటారంట. దేవుని యొక్క మార్గములు చెడగొడుతూ నీతికి సత్యానికి విరోధముగా ఎప్పుడు కూడా వారు పోరాడేవారుగా ఉంటారంట. వారిలో సహోదర ప్రేమ ఉండదంట. వారు నీతిని జరిగించని వారుగా ఉంటారంట. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ నీవు నీలో గనుక నాలో గనుక ఈ అవలక్షణాలు ఉన్నాయి అంటే, ఈ చెడు లక్షణాలు ఉన్నాయి అంటే, నీలో గాని నాలో గాని దురాశలున్నాయి, అబద్ధం ఉన్నది, సత్యము లేదు, మనం దేవుని యొక్క నీతికి విరోధంగా ఉన్నాం, కపటాన్ని పెంచుకుంటున్నాం, సహోదర ప్రేమ లేకుండా, ఇవి గనక మనలో ఉన్నాయి అంటే మనము ఎవరి సంబంధులంగా పెరుగుతున్నామో పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ ఇవి ఉన్నాయి అంటే అపవాది సంబంధులముగా, అంటే అపవాది కుమారులుగా మనము పెరుగుతున్నామన్న సంగతిని గ్రహించి వెంటనే మనం ఏం చేయాలంట, ప్రభువా నన్ను నీ కుమారునిగా మార్చు, ప్రభువా మంచి గోధుమలాగా నన్ను మార్చగలిగిన దేవుడు నీవే కనుక నేను అపవాది కుమారుడిగా ఉండకుండా నన్ను రక్షించమని ఏం చేయాలి, మనందరం కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలా. ఇప్పుడు గోధుమలను గురించి గడిచిన వారము ప్రారంభించినాం. గోధుమలు ఎవరు అంటే కనుక దేవుని రాజ్య సంబంధులైన దేవుని కుమారులు. దేవుని కుమారులము మనం ఎలా అవుతాం, దేవుని కుమారులు ఎలా ఉంటారో ధ్యానం చేసి ఉన్నాం. మన యొక్క పుట్టుకను బట్టి, అంటే మనము క్రైస్తవ కుటుంబాలలో పుట్టడాన్ని బట్టి, యూదుల కుటుంబంలో పుట్టడాన్ని బట్టి, ఇజ్రాయేలు కుటుంబాల్లో పుట్టడాన్ని బట్టి ఎవరము కూడా దేవుని రాజ్యమునకు దేవునికి కుమారులము కాలేము. మన పుట్టుకను బట్టి మనం ఎవరము కూడా ఏమవలేము, కుమారులము కాలేము. కుమారులైనటువంటి వారు
ఇంటిలో ఉండేవారుగా ఉంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అందుకని ఒక ఉపమానాన్ని చెప్పాడు. మనందరము పుట్టుకను బట్టి, లేకపోతే మనమందరము కూడా, లేకపోతే క్రైస్తవులైనందువలనో, లేకపోతే ఒకసారి రక్షింపబడి అన్యులమైన మనము రక్షింపబడి దేవుని కుమారులముగా ఒకసారి పిలువబడ్డాం కాబట్టి ఇక దేవుని రాజ్యానికి మనం డైరెక్ట్ గా వెళుతున్నాము అంటే అలా కుదరు. కుమారులైన వారు దేవుని ఇంటిలోనే ఉండాలి. దేవుని కుమారులైన వారు ఎక్కడుంటారు? దేవుని ఇంటిలో ఉండేవారే కుమారులైనటువంటి వారు. దేవుని ఇంటిలో ఉండాలి అంటే, దేవుని కుమారులు దేవుని ఇంటిలో ఉండాలి అంటే, కుమారుడు ఎప్పుడు కూడా ఏం చేయాలి అంటే కనుక తండ్రి ఆజ్ఞాపించిన దానిని ఏం చేయాలా? గైకొనేవాడుగా ఉండాలా. తండ్రికి విధేయత చూపేవాడే కుమారుడు. ఎవరికి విధేయత చూపేవాడు? తండ్రికి విధేయత చూపేవాడే కుమారుడు. తండ్రి మాట వినేవాడే కుమారుడు. తండ్రి మాట వినకుండా, తండ్రికి విధేయత చూపకుండా పక్కకి వెళ్ళిపోయినప్పుడు ఆ తనుకని మనం ఒక ఉపమానాన్ని ధ్యానం చేశాం. తప్పిపోయిన కుమారుని గూర్చి. అతడు ఇంటిలో ఉండడానికి, తండ్రి మాట వినడానికి ఇష్టపడక బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయి మరి అనేక దినాలు తన ఇష్టానుసారమైన జీవితాన్ని కలిగి చివరికి పందులు తినే పొట్టు తినేటప్పుడు అప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. నేనేం పోగొట్టుకున్నానని పశ్చాత్తాపడుతున్నాడంటే, అయ్యో నా తండ్రి ఇంటిని నేను పోగొట్టుకున్నాను. ఏం పోగొట్టుకున్నానన్నారు? నా తండ్రి ఇంటిని నేను పోగొట్టుకున్నాను. నా తండ్రి ఇంటిలో నేనుంటే నా తండ్రి ఇంట్లో సేవకులకు కూడా, దాసులకు కూడా సమృద్ధి అయిన ఆహారం ఉండేది. నేను నా తండ్రి ఇంటిని పోగొట్టుకున్నాను. నేను తండ్రి అని పిలవడానికి, అంటే నాన్న అని పిలిచే యోగ్యతను కూడా ఏం పోగొట్టుకున్నాడు. ఇప్పుడు నేను తండ్రి అని పిలవను, ఎవరిలో ఒక్కనిగా ఉంటాను? తండ్రి అనిపించుకోవడానికి నేను యోగ్యుని, కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యుని కాదు. కానీ నేను ఒక దాసుల్లో ఒకనిగా ఉంటానన్నప్పుడు మరి తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు ఆ తండ్రి మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటూ అప్పుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, కుమారుడిని గురించి అన్నాడు. అక్కడున్న దాసులను పిలిచి చెప్తున్నాడు, ఇదిగో నా కుమారుడు చచ్చిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. ఇతన్ని తీసుకొని వెళ్ళి ఇంటిలోకి వెళ్ళి వస్త్రములు ఇచ్చి, స్నానం చేయించి, వస్త్రాలు కట్టి, చెప్పులు ఇచ్చి, ఉంగరం పెట్టి మరి విందు చేయమన్నాడు. ప్రియులారా, మనము కుమారులముగా మార్చబడాలి అంటే, ఏదో ఒకప్పుడు రక్షింపబడ్డాం కాబట్టి ఇప్పుడు ఇష్టానుసారంగా జీవిస్తే పర్వాలేదు, బాప్టిజం తీసుకున్నాం కాబట్టి మనం ఇష్టానుసారంగా ఉంటే సరిపోతుంది అనుకుంటే మనం ఎప్పటికీ దాసులమే అవుతాం. మనము దేవుని మందిరానికి వస్తున్నాము కాబట్టి మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం అనుకుంటే మనం ఎప్పటికీ కుమారులము కాలేము. కుమారులము కావాలి అంటే మనకెప్పటికీ మనకుండే ఆ యోగ్యత ఏంటంటే, మారు మనసుకు తగిన క్రియలు ఫలించేవారే. మనము కుమారులము అనిపించుకోవాలి అంటే, మనము కుమారులుగా దేవుని ఇంటిలో ఉండాలి అంటే మనందరికీ ఏమవసరం? ఎప్పుడు ప్రతిరోజు కూడా మనకేం కావాలా? మారు మనసుకు తగిన క్రియలను మనము ఫలించే వారంగా ఉండాలి. కుమారులైనటువంటి వారు తండ్రి మాట వింటూ తండ్రి చెప్పిందే చేసేవారుగా ఉంటారు. అదే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 8వ అధ్యాయ భాగము, యోహాను సువార్త 8వ అధ్యాయ భాగము, యోహాను సువార్త 8వ అధ్యాయ భాగము, 8వ అధ్యాయ భాగము 39వ వచన భాగము నుండి చదివితే, పేజీ నంబర్ 89 చదవండమ్మా. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహామునిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడైనను నన్ను మీరిప్పుడు చంప వెదుకుచున్నారే, అబ్రహాము అట్లా చేయలేదు. చాలండి, ఇక్కడ మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు, మేము కుమారులము, మా తండ్రి అబ్రహాము అని యూదులు యేసుక్రీస్తు ప్రభువారితో వాదిస్తున్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, మీరు అబ్రహాం పిల్లలు ఎలా అవుతారు? అబ్రహాముకి తండ్రి నేనే,
అబ్రహాము నా కుమారుడే, కానీ మీరు అబ్రహాము యొక్క వంశంలో పుట్టడాన్ని బట్టి, అబ్రహాము యొక్క కుమారులుగా అంటే ఏంటి, ఇంటి పేరును బట్టి, కుటుంబ పేరును బట్టి, మీరు అబ్రహాము కుటుంబాల్లో పుట్టడాన్ని బట్టి మీరు పిల్లలయ్యి నన్ను డైరెక్ట్గా పరలోకంలో ఉన్న తండ్రి అని, అబ్రహామును తండ్రి అని పిలిస్తే సరిపోతుంది అనుకుంటున్నారా? అలా కాదు. అబ్రహాము గారు ఏం చేశాడంట, అబ్రహాం అయితే అన్నాడు కదా, క్రియలు చేశాడు, నేను చెప్పిన మాట విన్నాడు. అబ్రహాం అయితే నేను ఆజ్ఞాపించింది చేశాడు. నిజముగా నీవు నేను ప్రియులారా దైవ భక్తి కలిగిన మనము దేవుని కుమారులమైతే మాట వింటాం. ఇక అదే స్పష్టమైన సూచన ఏంటంటే, కుమారులమైతే ఏం చేస్తామంటే మనం మాట వింటాం. దేవుని మాటను వినేవారే. అబ్రహాము గారి జీవితంలో దేవుని మాట వినడమేనంట, అది అలవాటు చేసుకున్నాడు అబ్రహాము గారు. దేవుడు కనపడి మాట్లాడాడు, అబ్రహామా ఇదిగో నేను గొప్ప జనముగా చేస్తాను, నేను ఆశీర్వదిస్తాను, ఇసుకరేణు వలె ఆకాశ నక్షత్రాల వలె నీకు సంతానాన్ని ఇవ్వబోతున్నాను అని చెప్పి వెంటనే చెప్తున్నారు అనమాట. నీ స్వజనమును, నీ తల్లిని, నీ తండ్రిని, నీ రక్త సంబంధికులను, బంధువులను విడిచి నీ భార్యతో కూడా నేను చూపించే దేశానికి వెళ్ళమన్నప్పుడంట అబ్రహాము గారికంట పలానా ఊరని దేవుడు చెప్పలేదంట, పలానా ఊరని చెప్పలేదంట. ఏ ఊరు వెళ్ళాలో తెలీదు. పోనీ ఎవరినన్నా ఇంట్లో వాళ్ళందరినీ క్యాటర్ చేసుకున్నావా అంటే ఎవరు వద్దు, నీ భార్య తప్పితే ఎవరు వద్దు. అన్నిటినీ విడిచి బయలుదేరమన్నప్పుడంట అబ్రహాము గారంట దేవుడు చెప్పాడు కాబట్టి దేవుడు చెప్పినట్టుగా మాట విన్నాడంట. మాట మనము దేవుడు ఒక్క మాట చేస్తే అమ్మా మీరు చేయండి అన్నామనుకో, వెంటనే ఎందుకు చెప్పరా మనకు అన్ని వివరాలు కావాలా, ఏం కావాలా, అన్ని వివరాలు కావాలా, సంగతులు కావాలా, అన్ని చెప్పాలా. అబ్రహాము గారి కంట తను అసలు ఎక్కడికి వెళ్తున్నాడో కూడా దేవుడు చెప్పలేదంట, ఏమి ఇవ్వబోతున్నాడో కూడా చెప్పలేదు. సంతానాన్ని మాత్రమే ఇస్తానన్నాడు. మాట విన్నాడు. మాట వినడం అబ్రహాము గారి నుంచి నీవు నేను నిజంగా కుమారులమైతే మన అంతరంగ స్వభావంలో కూడా మనం ఏమి నేర్చుకుంటామంటేనంటే ఏమి నేర్చుకుంటాడా, మాట వినడం నేర్చుకుంటావు. నువ్వు దేవుని వాక్యాన్ని విని లోబడతావు అంటే ఖచ్చితంగా నువ్వు కుమారుడు. నువ్వు మాట వింటలేదంటే దేవుడు నిన్ను అంటాడు, మౌనంగా ఉండి ప్రార్థన చేయి. అందరూ వాదిస్తుంటే అంటాడు కదా, అందరూ చికాకు పడుతున్నారు, అందరు నేను విమర్శిస్తున్నారు, అందరూ నేను హేళన చేస్తున్నారు అంటేటప్పుడు దేవుడు మాట్లాడుతుంటాడు, నువ్వేం మాట్లాడొద్దు, ఎవరితో వాదించొద్దు, మౌనంగా ఉండి ప్రార్థన చేయి అంటాడు. మనం ఏం చేస్తాం, తిడుతుంటే మౌనంగా మాత్రం ఉండవు, ప్రార్థన చేయం, చెప్పిన మాట వినం. కానీ ఏం చేయాలనుకుంటాం, దేవుడు మన జీవితంలో తండ్రిగా అన్ని చెయ్యాలి అనుకుంటాం. కుమారులమైతే మాట వింటాం. అబ్రహాము ఒక్కసారి మాట వినలేదంట, ప్రతిసారి ఎక్కడికి దేవుడు ఎలా వెళ్ళమంటే అలా ఎందుకు వెళ్ళమంటున్నాడు. నీ ఒక్కగానొక కుమారుణ్ణి తీసుకొచ్చి, నీకు ఇష్టమైన ఒక్కగానొక కుమారుణ్ణి తీసుకొచ్చి నాకు బలిగా అర్పించమన్నప్పుడు కూడా అబ్రహాం గారు ఎదురు చెప్పలేదంటండి. మీకు ఒక చిన్న ఇల్లు ఉంది, ఏసై అది అమ్మిచ్చేసేమన్నాడు అనుకోండి, ఎంతమంది ఇస్తారు? మీకు ఒక చిన్న ఇల్లు ఉంది, ఉండడానికి ఇక అదే ఆస్తి. ఒక్క నెల జీతం తీసుకొచ్చి దేవుడికి ఇచ్చేసేయండి అంటే ఎంతమంది సంతోషంగా, అబ్బా దేవుడు నన్ను అడిగాడు నెల జీతం అని ఎంతమంది ఇచ్చివ్వగలం? మన హృదయాలు ఏమున్నాయి, అన్ని లెక్కలు, బడ్జెట్లు, మన పిల్లల గురించినటువంటి కలలు, ఆశలు ఉంటాయి. కానీ అబ్రహాము గారి యొక్క అంతరంగ స్వభావం చూడండి, నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు తీసుకొచ్చి బలిగా ఇమ్మన్నప్పుడంట, ఎందుకయ్యా ఇచ్చావు, ఎందుకయ్యా అడుగుతున్నావు, ఒక మాట అంటలేదు. ఇంతమంది ఉన్నారు కదా, ఇంకెవరినైనా అడగచ్చు కదా అని అడగటం లేదు. ఏమంటున్నాడంట, సరే ప్రభు అని రాత్రి మాట్లాడాడు. తెల్లారి కుమారుడిని లేపుకొని గాడిద మీద ఎక్కించుకొని కట్టెను నిప్పులు తీసుకొని ఆ మొరియా పర్వతం ఎక్కుతుంటే కొడుకు పిలిచి అడుగుతున్నాడు, నానా ఒకటి మర్చిపోయావు, నానా నువ్వు ఒకటి మర్చిపోయావు అంటున్నాడు. ఏంటమ్మా అంటే అన్నాడు,
నాన్న అన్ని తెచ్చావు, కట్టెలు తెచ్చావు, నిప్పు తెస్తున్నావు, అన్ని చేస్తున్నావు, కానీ నువ్వు బలి ఇవ్వడానికి ఎవరిని మర్చిపోయావు? గొర్రెపిల్లను మర్చిపోయావు నాన్న అంటే తండ్రికి తెలుసు ఆ గొర్రెపిల్ల నువ్వే. కానీ అంటున్నాడు కదా, యెహోవా ఈరే ఆయన చూసుకుంటాడు గొర్రెపిల్లని. నాయన 10 అంటున్నప్పుడు చూడండి ఎంత ఒక కొడుకు మీ పిల్ల ఒకవేళ గనక పిల్ల నాకు గనక మగపిల్ల చివరికనే ఉన్న మగపిల్లలు పుడితే మా పిల్లలందరూ మందిరానికే, మా పిల్లలందరూ మందిర పరిచర్యకే, మేము మా పిల్లలంతా దేవునికే అని ఎంతమంది అనుకునేవాళ్ళు. కానీ వాళ్ళు అనుకోవడమే. ఇదివరకు ఏం చేసేవాళ్ళంటే ఒక 500 ఇచ్చేసుకొని ఆ సొంతకు వాడేసుకునేవాళ్ళు. అలా చేయబాకండి. దేవునికి ఏదైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు అది దేవునికి మాత్రమే ఉపయోగపడేటట్లు వాడడమే దేవుని చిత్తం. అబ్రహాము గారంట తన ఒక్కగానొక్క కుమారుడిని దేవుడు అడిగినప్పుడంట ఏ మాత్రము సంశయించట్లేదు, సందేహపడటలేదంట. పడకుండా ఒకవేళ నా కుమారుని ప్రభు తీసుకున్నా మరలా బ్రతికిస్తాడని విశ్వాసం ఉన్నది. బ్రతికించకపోయినా ఈ నా కుమారుడు పరలోకంలో మాత్రం ఉంటాడు అనే ధైర్యం ఉంది. వెళ్ళి తీసుకొచ్చి ఏం బలిగా ఇవ్వడానికి ముందుకు వచ్చాడంట. మాట వినడము అంటే నువ్వు ఈ సంవత్సరంలో దేవుని మాట ఏం వింటున్నావు? ఏం మాట వింటున్నావు? ఏం మాట వింటున్నావు? దేవుని మాట ఏం మాట వింటున్నావు? ప్రభువా నువ్వు చెప్పినట్టు నేను చేస్తున్నానయ్యా, నువ్వు అడిగినట్టు ఇస్తున్నానయ్యా, నువ్వు ఉండమన్నట్టు ఉంటున్నానయ్యా, నువ్వు చెప్పినట్టు నువ్వు ఆజ్ఞాపించినట్టు గైకుంటున్నానయ్యా అనే ధైర్యం నీకుంటే నువ్వు ఖచ్చితంగా కుమారుడివే. దేవుడు చెప్పింది నువ్వు చేయకుండా, దేవుని సేవకులు చెప్పింది నువ్వు చేయకుండా, నీ ఇష్టానుసారంగా నువ్వు చేస్తూ, నీకు అనుకూలమైనవన్నీ నువ్వు చేస్తూ, నీకు అనుకూలమైనవన్నీ నువ్వు గైకుంటూ, నేను నీ కుమారుడను నీ కుమార్తెను కాదా ప్రభు అంటే ఖచ్చితంగా దేవుడు అంటానంట కదా, నువ్వు తప్పిపోయిన కుమారుడివే, నువ్వు చచ్చిపోయిన కుమారుడు, నువ్వు తిరిగి నా ఇంటిలోకి రావాలి అంటే నీకేం కావాలా? మారు మనసు కావాలి. మారు మనసు అంటే నీ ఇష్టాన్ని, నీ స్వభావాన్ని, నీ కోరికలను విడిచిపెట్టి, నీ పాపమును విడిచిపెట్టి దేవుని మాటకు లోబడడమే మారు మనసు. దేవునికి లోబడడమే ఏంటి అంటే కనుక మారు మనసు. ఎవరైతే కుమారులైనటువంటి వారు ఎవరు అంటే కనుక ఎవరైతే దేవుని మాట విని దేవుని చెప్పిన క్రియను చేస్తారో వారే దేవుని కుమారులై ఉంటారు, వారే దేవుని కుమారులై ఉంటారు. నువ్వు ఇప్పుడు ప్రశ్న వేసుకో, నువ్వెవరి సంబంధివి? నువ్వు దేవుని యొక్క సంఘములోకి వచ్చావు, క్రీస్తు రక్తము చేత కడగబడి ఉన్నావు. నువ్వు గోధుమవా గురుగువా? నువ్వు గోధుమవా గురుగువా? కుమారుడవా అపవాది కుమారుడవా దేవుని కుమారుడవా? నువ్వు ఎవరి అపవాది కుమార్తెవా దేవుని కుమార్తెవా? నువ్వెవరివో నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. నీవు నేను ఉండవలసినది దేవుని కుమారులముగా కుమార్తెలముగా చేయబడాలి. రెండవదిగా మనము దేవుని కుమారులము కుమార్తెలము కావాలి అంటే చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14-15 వచ్చిన భాగములను చదువుకుందాం. పేజీ నంబర్ 179వ పేజీ. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. చాలండి. ఇక్కడ దేవుని వాక్యము సాక్ష్యమిస్తుంది. దేవుని కుమారులు ఎలా ఉంటారు? మొట్టమొదట దేవుని కుమారులు అంటే మారు మనసు కలిగి దేవుని మాట వినేవారే దేవుని కుమారులు. రెండవదిగా దేవుని కుమారులు అంటే నా 14 మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిత్యులైన దేవుని కుమారులగునట్లు. దేవుని కుమారులకు 3 లక్షణాలు ఉంటాయి. దేవుని కుమారుల్లో 3 లక్షణాలు ఉంటాయంట. దేవుని కుమార్తెల్లో 3 లక్షణాలు ఉంటాయంట. ఏంటి దేవుని కుమార్తెల్లో కనబడే స్పష్టమైన 3 లక్షణాలు ఏంటి అంటే కనుక ఇక్కడ అంటున్నాడు కదా దేవుని వాక్యం, నిరపరాధులుగా.
ఖచ్చితంగా దేవుని కుమారులు ఎలా ఉంటారంట? మూర్ఖులకు వక్ర జనము మధ్య ఎలా ఉంటారంట? మూర్ఖుల మధ్య ఎలా ఉంటారంట? వీళ్ళు నిరపరాధులుగా ఉంటారంట, నిష్కలంకులుగా ఉంటారంట, అనింద్యులుగా ఉంటారంట. అంటే దేవుని కుమారులలో కనబడేటువంటి 3 ప్రాముఖ్యమైన విషయాలు. నిరపరాధులుగా ఉండాలా. దేవుని పిల్లలమైన మనలను దేవుడు ఎలా రక్తము చేత అన్నాడు కదా, ఒకప్పుడు పాపులమైన మనలను దేవుడు తాను ప్రేమించి, చూడండి కొలస్సీలకు రాసినటువంటి పత్రికలోని, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 21-22 వచ్చిన భాగమును చదివితే పక్క పేజీలోనే ఉంటుందమ్మా. కొలస్సీలకు రాసిన పత్రిక 182వ పేజీ, 1వ అధ్యాయము 21-22 వచనాలు. మరియు గతమానమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసుల విరోధ భావము గలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మను సమాధాన పరచను. చాలండి, మనము నిరపరాధులుగా, నిష్కలంకులుగా, పరిశుద్ధులుగా, మరి మనము ఆయన సన్నిధిలో అనింజులుగా ఉండడానికంట దేవుడంట మన లోరతని నిరపరాధులుగా చేయడానికి ఆయన ఓరతనే చేయలేదంట. మనము నిరపరాధులుగా ఉండడానికి, మనము నిర్దోషులుగా మార్చబడడానికి, మనం అనింజులుగా మార్చబడడానికి, మనం పరిశుద్ధులుగా మార్చడానికంట దూరస్థులమైన మనము, విరోధ భావము కలిగిన మనలను కుమారులుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభువు యొక్క శరీరాన్ని, ఆయన మాంసాయుక్త దేహమును మరణానికి దేవుడు తన్ను తాను ఏం చేశాడంట? అర్పించుకున్నాడు. ప్రియులారా, ఈ రోజున దేవుని కుమారులుగా మార్చబడవలసిన బాధ్యత మన మీద ఉంది. మనము దేవుని కుమారులమని మనము మాటతో నాలుకతో చెప్పుకునే వారిని నమ్మవద్దు. ఇశ్రాయేలు ప్రజలు కూడా మేము అబ్రహాము సంతానము, మేము అద్వితీయ దేవుని కుమారులమని వారంట రొమ్ము విడిచి వీధులలో తిరుగుతున్నప్పుడంట దేవుడు అన్నాడంట, ఎవరు నా కుమారుడు, ఎవరు నా కుమార్తె, ఎవరు నా కుమారులు, ఎవరు నా కుమార్తె, ఎవరు దేవుని కుమారులు అవుతారు అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాంసాయుక్తమైనటువంటి దేహము యొక్క మరణములో, పాపముల నుండి, శాపముల నుండి, దురాశల నుండి, విరోధ భావముల నుండి, మరి దూరస్థులమైనటువంటి మనము ఆయన యొక్క మరణములో కొట్టివేయబడి క్షమింపబడి రక్షింపబడిన తర్వాతే మనందరినీ దేవుడు ఏం చేశాడంటే అండి, నిరపరాధులుగా, నిర్దోషులుగా, అనింద్యులుగా, నిష్కలంకులుగా, పరిశుద్ధులుగా మార్చారు. నిన్ను నన్ను పరిశుద్ధపరచడానికి మనం ఊరకనే వచ్చి దేవుని మందిరంలోకి వచ్చి యేసు రక్తంలో నన్ను కడుగయ్యా, యేసు నామములో నన్ను ముట్టయ్యా అన్న వల్ల మనం అవ్వలేదు. ఆయన మాంసాయుక్త దేహం యొక్క మరణమును బట్టి మనము ఉచితముగా ఏం చేయబడ్డామంటే కనుక నిరపరాధులముగా, నిర్దోషులంగా చేయబడ్డాం. నిర్దోషంగా ఉంటున్నావా? దేవుని కుమారులు నిరపరాధులుగా ఉండాలా. ఏ అపరాధము మన మీద లేకుండా చూసుకోవాలా. దేవుని ఒక్కసారి అపరాధులము, ఒకసారి అనేక అపరాధులము అంటే అనేక అపరాధాలు అపరాధులము అంటే దాని అర్థం ఏంటి అంటే చాలా తప్పులు మోపబడిన వారు, చాలా తప్పులు ఏంటంటే మన మీద మోపబడిన వారు. సాతాను మన గురించి రోజు సభకు పిలిచినప్పుడల్లా నీ గురించి నా గురించి ఏం చెప్పేదో తెలుసా అంటాడు. నా కుమారుడు అన్నాడు అనుకోండి, నా కుమార్తె అంటే ఈమెమి నీ కుమార్తె అయ్యా, ఈమెమి నీ కుమారుడయ్యా, నీ ఉదయం లేసిన దగ్గర నుంచి వ్యర్థమైన మాటలు మాట్లాడతాడు, వ్యర్థమైన మాటలు మాట్లాడుద్ది, అబద్ధాలు మాట్లాడుద్ది, పోకిరి మాటలు మాట్లాడుద్ది, బూతులు మాట్లాడుద్ది. లేచిన దగ్గర నుంచి గొడవలు, అల్లరులు, నీచ కార్యాలు చేస్తారు. లేచిన దగ్గర నుంచి వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటారు, ఎంచుతుంటారు. వీళ్ళేమి నిరపరాధులయ్యా? నిరపరాధులుగా ఉన్నాలో ఖచ్చితంగా దేవుని కుమారుల్లో కనపడేది ఏంటంటే దేవుని, అందుకని అంటాడు దేవుని పిల్లలను గురించి దేవుని వాక్యం అంటుంది కదా. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము, 1 యోహాను 224వ పేజీ, 224వ పేజీ 18వ వచ్చిన భాగము.
దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రము చేసుకును గనుక దుష్టుడు వానిని ముట్టడు. చాలండి. దేవుని పిల్లలలో ఉండే కనబడేటువంటి గొప్ప లక్షణము, దేవుని పిల్లల్లో ఉండేటువంటి ధైర్యం ఏంటి, దేవుని కుమారులకు ఉండే ధైర్యం ఏంటో చెప్తూ అంటున్నాడు కదా. దేవుని మూలముగా పుట్టిన వాడు ఏం చేస్తాడంటండి, పాపము చేయడు. ఖచ్చితంగా నువ్వు నేను పాపం చేస్తున్నాము, మళ్ళా అపరాధాలు చేస్తున్నాము. దేవుని పిల్లలమైన నువ్వు నేను పాపం చేసి అపరాధం చేస్తున్నామంటే మనం దేవుని కుమారులమా? ఎప్పటికీ మనము దేవుని కుమారులము కాము. దేవుని కుమారులము అన్నాము అంటే పాపము చేయని వారే దేవుని కుమారులు. పాపం చేయకుండా తన్ను తాను భద్రం చేసుకునే వాళ్ళు ఏం చేస్తారంట? పాపం చేయకుండా దేవుని కుమారుల్లో కనబడేటటువంటి లక్షణం ఏంటి? దేవుని కుమార్తెల్లో కనబడే లక్షణం ఏంటండి? పాపము చేయకుండా తమ్ము తాము ఏం చేస్తారంటేనంట, భద్రం చేసుకుంటారంట. ఏం చేసుకుంటారంట? నువ్వు ఎన్నిసార్లు భద్రం చేసుకుంటున్నావు? పాపం చేయకుండా ఎన్నిసార్లు నీ కళ్ళను, నీ నోటిని, నీ హృదయాన్ని, నీ తలంపులను భద్రం చేసుకుంటున్నా? నిరపరాధులు, నిష్కలంకులు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అది చెప్తున్నాడు కదా. ఇదిగో లోకములో మీరు ఉండాల్సిన విధానాన్ని గురించి చెప్తూ అంటున్నాడు కదా. ఈ లోకములో మీరు పాముల వలె వివేకంగా ఉండాలా, పావురం వలె మీరు ఎలా ఉండాలా? నిష్కలంకులుగా ఉండాలా. ఎందుకు పావురము నిష్కలంకము అన్నారంటే, నిష్కలంకము అంటే పావురములో ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే, జంతువులు, మనుషులు జంతువులను కోసినప్పుడంట మనందరిలో పసర తిత్తు అనేది ఉంటుందంట. మనందరిలో కూడా అందరికీ ఏముంటుంది అంటేనంట, పసర తిత్తు అనేది ఉంటుందంట. చేదు అనేటువంటిది ప్రతి కోడి కోసినా, ఏ యొక్క జంతువుని కోసినా, ఏ యొక్క పక్షిని కోసినా చేదు అనేటువంటిది ఉంటుందంట. ఒక్క పావురాన్ని కోస్తే ఇది మాత్రం ఉండదంట, చేదు అనేది దానిలో ఉండదంట. చేదు తిత్తి అనేది దాంట్లో ఉండదంట. అందువలన దానిలో చేదైనది ఏది ఉండదంట. మానవులో ఉంది, జంతువులన్నిటిలో ఉన్నాయి, పక్షులన్నిటిలో ఉన్నాయి, కానీ పావురం మాత్రము దానిని కోసి వెదికితే చేదు అనేది ఉండదంట. ఇప్పుడు రక్షింపబడినటువంటి మనము కూడా, యేసు రక్తంలో కనబడినటువంటి మనలో కూడా ఏముండకుండా చూసుకోవాలి అంటేనంట, చేదు అనేది మనలో ఉండకూడదంట. మనలో నిష్కలంకులముగా ఉండాలి అంటే చేదైనది ఉండకూడదంట. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 15వ వచన భాగము 208వ పేజీ, 208వ పేజీ. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవనేమో అని చేదైన వేరు ఏదైనా మలచి కలపరవచ్చుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని. చాలండి, ఇక్కడ అంటున్నాడు కదా, చేదైన వేరు మొలిచిందా? చేదు ఉందా? మనలో చేదు అనేది ఉందంటే దేవుని కృపను పోగొట్టుకుంటాం. మొట్టమొదటి ఏం పోగొట్టుకుంటామంట? ఎందుకు దేవుడు కుమారులు నిష్కలంకులుగా ఉండాలంటున్నాడు? నిష్కలంకులుగా ఉండటం వలన మనలో అత్యధికమైన దేవుని కృప ఉంటుంది. చేదైన వేరు మనలో మొలిచిందా? మనం ఏమైపోతామంట? అపవిత్రులు. చేదు ఉన్న వారందరూ కూడా ఏమవుతున్నారంట? అపవిత్రులు అవుతున్నారంట. ఇర్మియా గ్రంథము చూడండి, ఇర్మియా రాసినటువంటి గ్రంథము, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం, 4వ అధ్యాయము 14వ వచనము 18వ వచన భాగము చదవండి. 14 వచనము 18వ వచన భాగం. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకొనము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములను కలిగి ఉండవు. ఇప్పుడు 18లోకి రమ్మా. నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదికి రప్పించదును.
నీ చెడుతనమే దీనికి కారణము. ఇది చేదుగా ఉన్నది కదా, నీ హృదయమును అంటుతున్నది కదా. చేదేంటంట? మనలో ఉన్న చేదేంటంట? మనలో ఉన్న చేదేంటంట? మన హృదయంలో ఉండేటువంటి చెడుతనమును, మనలో ఉన్నటువంటి చెడుతనమే ఏంటంటే మనకి చేదు. ఈ చేదు గనక మనలో ఉంది అంటే మనం అపవిత్రులమైపోతాం. చేదు మనలో ఉంది అంటే ఖచ్చితంగా మనం ఏమేమంట? అపవిత్రులము. అపవిత్రులమయ్యామా దేవుని కృపను పోగొట్టుకుంటాం. ఏం పోతాం? మొట్టమొదటి ఏం పోగొట్టుకుంటామంట? దేవుని కృపలో నుండే తప్పిపోతామంట. దేవుని అందుకని అన్నాడు, చేదు మనలో ఉందా? చెడుతనము మన హృదయంలో ఉందా? చెడుతనము మన ప్రవర్తనలో ఉందా? మనం ఎప్పటికీ నిష్కలంకులము కాలేము. దేవుని కుమారులు నిరపరాధులుగా ఉండాలా. ఏ అపరాధము చేయకుండా, ఏ పాపము చేయకుండా భద్రం చేసుకునే వాళ్ళే దేవుని కుమారులు. హృదయములోను, తలంపులలోను, ప్రవర్తనలోను చేదైనది లేకుండా చూసుకునేవారే దేవుని కుమారులు. నిష్కలంకులే దేవుని కుమారులు. అనింజులుగా ఉండాలంట. మూడవదిగా ఉండాలంట. మనం ఎలా ఉండాలంటే ఈ లోకములో అనింజులుగా ఉండాలా. ఏ విధమైన నింద మన మీద పడకుండా చూసుకోవాలా. అనింజులముగా ఉండాలా. ఇంకంటే పరిశుద్ధులముగా, దేవుని బిడ్డలమైనటువంటి దేవుని కుమారులకు ఉండేటువంటి గొప్ప ఆస్తి, దేవుని బిడ్డలకు ఉండేటువంటి గొప్ప ఆస్తి ఏంటంటే, నువ్వేం సంపాదించుకోవాలా? దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా ఈ లోకంలో నీకు ఏమైనా ఆస్తి ఏది అని అడిగితే ఏం చెప్పాలంటే నీతి, పరిశుద్ధతయే. నీకేం ఆస్తి ఉండాలా? నీ దగ్గర కొన్ని కోట్ల బంగారము కంటేను, కొన్ని కోట్ల డైమండ్ల కంటేను, కొన్ని కోట్ల విలువ కలిగిన ఇల్లు కంటేను, పొలముల కంటేను నీ దగ్గర ఉండాల్సిన ఆస్తి ఏంటంటే పరిశుద్ధత. పరిశుద్ధత. ఎవరి దగ్గర అయితే పరిశుద్ధత ఉంటుందో, పరిశుద్ధత ముందు రాజులైనా భయపడతారు. మీకు తెలుసా? పరిశుద్ధత ముందు ఎవరు భయపడతారు? పరిశుద్ధతగా ఉన్నప్పుడు రాజులు కూడా భయపడతారు. ఫరో ఎదుటకు బాప్టిజం ఇచ్చి యోహాను గారిని తీసుకొచ్చారు. బాప్టిజం ఇచ్చి యోహాను గారిని హేరోదు గారి దగ్గరికి తీసుకొచ్చారు. హేరోదు గారి దగ్గరికి తీసుకొస్తే హేరోదు గారంట బాప్టిజం ఇచ్చి యోహాను గారిని చూస్తేనంట హేరోదు భార్యకి ఏం కలుగుతుందంట? బాప్టిజం ఇచ్చి యోహాను ఏమైనా గొప్ప రాజ్యానికి రాజా? మొలకేమి ఏం పెట్టుకున్నాడంట? తోలు దట్టి కట్టుకునేవాడంట. ఆయన ఆభరణం ఏంటంట? పై వస్త్రం కూడా ఉండేది కదంట యోహాను గారికి. తోలు దట్టి కట్టుకొని తేనె మిడతలను తినేవాడంట. ఆహారం కూడా ఏంటంటే ఆయనకి మిడతలు తినేవాడంట. అరణ్యంలో మిడతలు తిని అలాగ తేనె దాగి అలా బ్రతికిన ఆయన హేరోదు రాజు ముందుకొచ్చి నిలబడితే హేరోదు రాజు గారి భార్య యోహాను గారు మాట్లాడుతుంటే ఏమైపోతున్నారంట? భయపడిపోతున్నారు. దేవుని బిడ్డలు నిలబడితే మోషే గారు నిలబడ్డాడు, ఫరో భయపడుతున్నాడు. మోషే గారు ముందు ఫరో గారు ఏమన్నాడట? భయపడిపోతున్నాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోల ముందు నెబుకద్నెజరు గారు భయపడిపోయాడు. దర్యావేషు గారు భయపడిపోయారు దానియేలు ముందు. వాళ్ళకున్న ధైర్యం ఏంటో, వాళ్ళకున్న ఆస్తి ఏంటి? వాళ్ళేమి కోట్లు సంపాదించలా, వాళ్ళ మిద్దెలు కార్లు సంపాదించలా, వాళ్ళ చేతులు నోళ్ళు కట్టలేవు, వాళ్ళ దగ్గర ఏమైనా బంగార వైడూర్యాలు ఏమీ లేవు. వాళ్ళ దగ్గర ఏముందంటే పరిశుద్ధత ఉన్నది. పరిశుద్ధత ముందు కొన్నిసార్లు భలే ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. ఏంటి అంటే కనుక ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, చుట్టాల్లో ఎవరైనా తాగి వస్తారు, తాగుబోతే అలవాట్లు ఉంటారు, వాళ్ళు చుట్టాలు అయి ఉంటారు. అయినా కూడా మమ్మల్ని చూడంగానే ఏం చేస్తారు అంటే కనుక మాట్లాడరు, ఆ పక్కన తిరుగుతుంటారు. వాళ్ళు మాకన్నా పెద్దోళ్ళు అయ్యి ఉండొచ్చు, గొప్పోళ్ళు అయ్యి ఉండొచ్చు, ఆస్తిపరులు అయ్యి ఉండొచ్చు.
ఉద్యోగాలు వస్తున్నాయి ఉండడు, కానీ ధైర్యంగా నిలబడండి. అమ్మాయితో ఇప్పుడు మాట్లాడలే అమ్మాయితో అంటారు. అమ్మాయితో ఇప్పుడు మాట్లాడలే, అమ్మ బాగున్నావా, వందనాలమ్మా అని వెళ్ళిపోతుంటారు. ఎందుకు వెళ్తుంటారు? ఎందుకు మాట్లాడరు? మనలో ఉన్న పరిశుద్ధత, దైవత్వము వారిలో ఉన్న పాపాన్ని ఏం చేస్తుందంట? నిలబడనీయలేదు. ఇదే నీ ఆస్తి, ఇదే దేవుని కుమారులకు నాస్తి, ఇదే దేవుని పిల్లలకు నాస్తి. నీ పరిశుద్ధత నీ ముందు బలవంతుడినైనా, నీ ముందు ధైర్యవంతుడినైనా, నీ ముందు ఉద్యోగస్తునైనా, నీ ముందు రాజునైనా, నీ ముందు శత్రువునైనా భయపెట్టేది పరిశుద్ధతే. దేవుని కుమారులకు ఇదే ధైర్యం. నువ్వు పాపం చేస్తే పరిశుద్ధత ముందుకు రాలేవు. పాపమే చేసే వాళ్ళు ఎవరికి కూడా ధైర్యంగా ఏం చేయలేరంటండి, వచ్చి మాట్లాడలేరు. పరిశుద్ధత నీ దేవుని కుమారులలో, దేవుని కుమారులైన వారు నిరపరాధులను, నిష్కలంకులను, అనింజులైన వారు అంటారు. ఉద్యోగంలో లంచం తీసుకున్న ఉద్యోగస్తులు ఉంటారు. లంచం తీసుకున్న అధికారి, లంచం తీసుకున్న దోషుడికి కూడా భయపడతాడు, ప్యూనికి కూడా భయపడతాడు. లంచం తీసుకునేవాడు లంచం తీసుకుని ప్యూనికి కూడా ఏం చేస్తాడంటేనంట, రే వాడిని లేకుండా చూసి తీసుకోండిరా బాబు అంటారు. అంటే ఒక వ్యక్తిత్వం చూడండి ప్రియులారా. మనములో ఎంతమంది, మా నాన్న చెప్పేవాడు, మా నాన్నకి మా తాతగారు చెప్పారంట, లంచం మాత్రం తీసుకోబాక నాయన, లంచం తీసుకున్నావు అంటే ఎప్పటికైనా నీ కుటుంబానికి అది నాశనమే, కానీ రూపాయి నీది కాదు మాత్రం జీతం తప్పితే తీసుకోబాక అని చెప్పారంట. మా నాన్న ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఒక్క రూపాయి అన్యాయంగా మాత్రం తీసుకొచ్చేవాడు కాదు ఇంటికి. అప్పుడు మా నాన్న చూస్తే లంచం ఇచ్చే వాళ్ళు కూడా మా నాన్న లేని డ్యూటీ టైంలో వచ్చేవారంట. మా నాన్నకి మారు మనసు లేదు. మా నాన్నేమో మంచి దైవభక్తి కలిగినోడేం కాదు, కానీ ఒక మంచి పరిశుద్ధతతో కూడిన లక్షణం ఉంటుంది చూడండి, అది నిన్ను నిలబెట్టిద్ది. ఎక్కడంటే కనుక నీకంటే గొప్ప వాళ్ళ ముందు, రాజుల ముందు కూడా నిన్ను టీవీగా నడవజేసేది ఏంటి అంటే పరిశుద్ధత, నీతి. ఈరోజు నా దేవుని కుమారులకు కావలసినది ఇదే. నీవు దేవుని కుమార్తెవు, కుమారుడు అయితే నీ జీవితంలో నువ్వు ఎలా నడుచుకుంటావంటే నిందారహితముగా, నిరపరాధులుగా ఉంటాం, నిష్కలంకులముగా ఉంటాం, అనింజులైన దేవుని కుమారులు. ఇది ఒక మెట్టు. రెండవ మెట్టులో కిందకు వస్తున్నాడు. కొలస్సీ పత్రిక చూడండి, ఇది కొలస్సీలకు రాసిన ఇంతకు చదివినటువంటి భాగంలోని కొలస్సీ పత్రిక రెండవ అధ్యాయము ఫిలిప్పీ రాసిన పత్రిక రెండవ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము 15వ వచన భాగంలో అంటాడు కదా, నిరపరాధులను, నిష్కలంకును, అనిత్యులైన దేవుని కుమారులగునట్లు సనగులను, సంశయములను మాని సమస్త. దేవుని కుమారులు ఒకవైపు ఒక కోణంలో ఎట్లుంటామంటాం, ఒక కోణంలో ఒక ఫేజ్లో ఎట్లా కనపడతామంటాం, నిరపరాధులుగా, నిష్కలంకులంగా, అనింజలంగా ఉంటామంట. రెండో కోణంలో ఎట్లుంటామంట, అంతరంగంలో ఎట్లుంటామంట, లోపల ఎట్లుంటాడా, సణుగులు, సంశయము లేనివారు. అసలు సణుగునోళ్ళు ఎవరు? సణుగులు లేనోళ్ళు ఎవరు? ఇజ్రాయేలు ప్రజలు దేవుని కోపాన్ని రేపడానికి కారణం ఏంటి అంటే, దేవుడికి వారికి సమీపంగా ఉన్న వారి ఏ అవలక్షణాన్ని పోగొట్టుకోలేకపోయారంటే సణుగులను మానేలేకపోయారు. సణుగులు వాళ్ళు శనిగి శోధించి చాలాసార్లు దేవుని యొక్క ఉగ్రతలో వారు నిలిచారు. దేవుని బిడ్డల్లో ఏముండకూడదు, దేవుని బిడ్డలు ఏముండకూడదు, ఇది మాత్రం ఖచ్చితంగా మానేసుకోండి. ఏది మాట్లాడరు, కూర్చున్నాం అనుకో, ఇంతసేపు వాక్యం చెప్పేది అని ఏడు లోపల సణుగుతుంటారు. ఇంతసేపు ప్రార్థన చేసేది నువ్వు చేయవు, నువ్వేమని చేస్తావా, సాక్ష్యమే చెప్పలేవు. నేనన్నా నన్ను బాధపడద్దు. ధైర్యంగా దేవుడు
కానీ నిలబడి సాక్ష్యం చెప్పడానికి నీకు 5 నిమిషాలు నిలబడలేవు. దేవుడు అనర్గళంగా నీతో మాట్లాడిస్తుంటే నువ్వేం చేయలేవు, సణుగుతూ ఉంటావు. ప్రార్థన చేస్తావా, పక్కనే మైక్ ఇచ్చి పలానా సహోదరుడు ప్రార్థన చేయంటే గడగడలాడతావు. గడగడలాడి అసలు తత్తరపాట్లు అన్ని బ్రెయిన్లో అన్నీ వెళ్ళిపోయినాయి అంటావు. ప్రార్థన చేయలేవు, ఒక పాట పాడలేవు, ఏమీ చేయలేవు. కానీ లోపల ఏదైనా ఎక్కువ అనిపిస్తే మాత్రం ఏం చేస్తావు, కూర్చొని ఇక్కడ సణుగుతూ ఉంటావు. ఇంట్లో కూడా అంతే. నచ్చని భర్త తెచ్చినా, చెప్పిన మాట భార్య అయినపోయినా ఇంకేం చేస్తూ ఉంటాడు, సణుగుతూ ఉంటాడు. నోట్లో మాట్లాడుకోబాకండి, వాటికి మాట్లాడండి అంటారా? చెప్పేది అర్థం కాదు. ఎందుకంటే గొడుగుతున్నారు అంత ఎడుతుంటారా? సణుగులు దేవుని పిల్లల్లో, దేవుని కుమారుల్లో ఉన్నారంటే సణుగులు ఉండవు. ఏదైనా ఉందనుకోండి, దేవుని దగ్గరికి రండి, మనుషుల దగ్గరికి రండి, ఓపెన్గా మాట్లాడడం నేర్చుకోండి. అది ఇంటిలోనైనా ఎక్కడైనా. అందుకని దేవుడు అన్నాడు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని చెప్పండి. దేవుని పిల్లలు సణుగుతూ ఉన్నారనుకోండి, మీ సణుగులను దేవుడు ఎప్పుడు అర్థం చేసుకోడు. బాగా అర్థమైందా? మీ సణుగుల బాధ ఎప్పుడు దేవుడు ఎవడు. మీ మూలుగులు వింటాడేమో, మీ ప్రార్థనలో మూలుగులు వింటాడేమో, కానీ సణుగులు విన్నారంటే దేవుడి కంటే కోపం రేగిద్దంట. ఎక్కడైనా బైబిల్లో చూసుకోండి, సణుగులు విన్నాళ్ళప్పుడు దేవుడు ఎప్పుడైనా వాళ్ళు ఎంతో బాధపడుతున్నారయ్యా, సణుగుతున్నారు, ఇష్టం లేదయ్యా, వాళ్ళకి సరెండర్ అవుతానయ్యా అని ఆడని అంటున్నాడా? వాళ్ళ సణుగులు విని దేవుని కోపము రేగెను. వాళ్ళు సణగడమును విని దేవుడు అంతా వారి మీద తెగులు పంపెను. సణుగుడు అనేది దేవుని కుమారులో ఉండదు. మోషే గారు కూడా అద్వితీయ మహిమా స్వరూపి దేవుడి దగ్గరికి తన బాధని ఎట్ట చెప్పుకున్నారో తెలుసా? ఆయనేమి మనలాగా సనగల దేవుని దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, దేవుని దగ్గరికి, ప్రభువా ఇంతమంది భారం నేను మోయడానికి నేను కన్నానా? డైరెక్ట్ గా దేవుడితోనే అడుగుతున్నాడు. ఎంతమందిని నడిపించమంటున్నావు, ఇంతమందికి తండ్రిగాను నేనేమన్నా వీళ్ళని కన్నానా ప్రభువా? ఎవరితో మాట్లాడుతున్నాడు? డైరెక్ట్ గా నాతో ఇటు మాట్లాడావా అని అంటున్న దేవుడు. ఆయన సనగల దేవుడితో చెప్తున్నాడు, ప్రభువా నా బాధ ఇది. తన హృదయంలో ఉన్న రోషాన్నంతా ఎవరి దగ్గర కుమ్మరించుకున్నాడు? అయ్యా నువ్వు భారంగా ఉండొద్దు, 70 మందిని ఏర్పాటు చేసి వాళ్ళకి అప్పగించు. సమాధానం ఎంత చక్కగా చెప్పాడు. సణిగే వాళ్ళెవ్వరు దేవుని కుమారుడు. మాట్లాడండి, దేవునితో మాట్లాడండి. దేవుడు ఏదైనా చెప్తే దానికి లోపడండి. సణుగులు, సంశయాలు దేవుని బిడ్డల్లో ఇంకేముండకూడదంట, కుమారుల్లో ఏముండదంట, సంశయాలు ఉండవు. దేవుడిస్తాడా, ఇవ్వడా, వస్తాడా, రాడా? దేవుడు ఒక వాగ్దానం చేస్తే ఎంతమందికి విశ్వాసం ఉంటుంది? దేవుడు ఒక వాగ్దానం చేస్తే ఎంతమందికి విశ్వాసం ఉంది? దేవుడు ఒక మాట ఇస్తే ఎంతమందికి దేవుని మాట మీద విశ్వాసం ఉంది? ఎవరిలో అయితే సణుగులు, సంశయాలు లేవో వారే దేవుని కుమారులు. ప్రియా దేవుని బిడలారా, మనము దేవుని రాజ్యములో దేవుని కుమారులముగా తేజరిల్లాలి అంటే, దేవుని రాజ్యములో దేవుని కుమారులుగా మనం ఉండాలి అంటే, ఊరికనే మనము బాప్టిజం తీసుకున్నంత మాత్రాన పరలోక ద్వారాన్ని దేవుడు మనకి తెలిసేసి నువ్వెప్పుడు వచ్చినా ఎలా ఉండొచ్చినా కూడా బాప్టిజం తీసుకున్నావు కాబట్టి వెల్కమ్ అంటారేమో దూతలు అనుకున్నారు. అనరు. దేవుని మారు మనసు పొందిన నీవు మారు మనసుకు తగిన క్రియలు ఫలిస్తున్నావా? దేవుని మాట వినేవారే దేవుని కుమారులు. దేవుని ఆజ్ఞాపించింది చేసేవారే, దేవుని గణపరిచేవారే దేవుని కుమారులు. ఎవరైతే నిరపరాధులుగా, నిష్కలంకులుగా, అనిందులుగా, సణుగులు, సంశయములు లేక మూర్ఖులకు వక్ర జనమ మధ్య దేవుని యొక్క వాక్యమును పశ్చాత్తబెట్టుకొని ఎవరైతే జ్యోతుల్లాగా ప్రకాశిస్తారో వారే దేవుని కుమారులు. అట్టి వారి కొరకు దేవుడు తన రాజ్యాన్ని ఏం చేస్తున్నాడంట, సిద్ధపరిచారు. మనము దేవుని కుమారులము అవ్వాలి అంటే ఇంకొక ఏంటో చెప్పేసి నేను ప్రార్థనలోనికి వెళ్ళిపోదాం. చూడండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము
మొదటి ఆహ్వాన పత్రిక 3వ అధ్యాయము 10వ వచన భాగమును చదువుదాం. మనమొక్కరినొక్కడు ప్రేమింపవలనది మొదట నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయ్యోని వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతను ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలనివై ఉండవు గనుక కదా. చాలండి. ఇక్కడ దేవుని కుమారుల్లో ఉన్నటువంటి మరి యొక్క లక్షణం, దేవుని కుమారుల్లో ఉండేటువంటి మరి యొక్క లక్షణం ఏంటి అంటే కనుక, దేవుని కుమారులైనటువంటి వారంట నీతిని జరిగించేవారుగా ఉంటారు. దేవుని కుమారులైనటువంటి వారు ఏం చేస్తారు అంటేనంట, నీతిని జరిగిస్తారు. వాళ్ళు ఏం జరిగిస్తారంట? నీతిని జరిగిస్తారంట. వారి క్రియల్లో ఏం చూపిస్తారంట? నీతిని చూపిస్తారంట. వారి క్రియల్లో ఏమి చూపిస్తారంట? నీతిని చూపిస్తారంట. రెండవదిగా ప్రేమ కలిగి ఉంటారంట. సహోదరులు ఏం కలిగి ఉంటారంట? ప్రేమను కలిగి ఉంటారంట. దేవుని కుమారులైనటువంటి వారు నీతిని జరిగిస్తూ ప్రేమను చూపించేవారుగా ఉంటారు. దుష్టులు సంబంధులు నీతిని జరిగించరు. సహోదరులను కూడా ఏం చేయలేరంట అండి? ప్రేమించలేరు. ప్రియా దేవుని సంగమ, దేవుడు ఏర్పాటు చేశాడు. మనము పరలోక రాజ్యంలోనికి చేరాలి అంటే బైబిల్ని సంవత్సరానికి ఒకసారి ముగించి మళ్ళా చదివినంత మాత్రాన పరలోకానికి వెళ్తామా? రోజుకి 5 అధ్యాయాలు 7 అధ్యాయాలు చదివినంత మాత్రాన వెళ్తామా? అలా కూడా అసలు 5 అధ్యాయాలు 7 అధ్యాయాలు కాదు, 1 అధ్యాయం ఎంతమంది చదువుతారు సంఘంలో? రోజుకి 1 అధ్యాయం బైబిల్ చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు సంఘంలో? రోజుకు 1 అధ్యాయం చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బైబిల్ని అలంకారంగా నువ్వు వాడుకుంటున్నావు. రేపటి దినాన దేవుని వాక్యము కరువవుతుంది. వస్తున్న రాబో దినాలు నీకు క్షేమకరమైన దినాలు, సుఖకరమైన దినాలని అనుకోబాక. బైబిల్ అన్నీ కాల్చివేయబడతాయి. రేపు నీ మతాన్ని బట్టి నువ్వు క్రైస్తవుడిలోకి వెళ్ళిపోతావా, నీవు హిందువులుగా ఉంటావా అని నిన్ను ప్రశ్నించే రోజున నువ్వే పక్షంగా నిలబడతావో? నిలబడాలి, దేవుని పక్షంగా నిలబడాలి అంటే నీ దగ్గర ఉన్న బైబిల్ని వదిలిపెట్టమంటారు. వాక్యాన్ని వదిలిపెట్టమనే దినాలు రాబోతున్నాయి. అప్పుడు నువ్వు చదువుకోవడానికి నీ ఇంట్లో ఇప్పుడైతే బైబిల్ తలా ఒక బైబిల్ ఉంది. ఒక బైబిల్ ఉంది, ఒక్కొక్కరికి 2-3 బైబిల్ కూడా ఉన్నాయి. 2-3 బైబిల్లో కనీసం నీకు మారు మనసుకు తగిన వాక్యం కూడా నీ హృదయంలో లేదు. వాక్యం దొరకని కాలంలో నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటే దాన్ని ధ్యానం చేస్తుంటావు. నువ్వు వాక్యం చదువుకోకుండా పోతే, నువ్వు వాక్యం చదవకుండా పోతుంటే దేవుని దాసులంగా మిమ్మల్ని బతివిలాడి చెప్తున్నాం, వాక్యం హృదయంలో ఉంచుకోండి. దేవుడు అప్పుడప్పుడు నా హృదయంలో నేను ప్రార్థన చేసుకున్న ఒకసారి పడుకుంటున్నాను అనుకోండి, దేవుడు నాతో నన్ను అడుగుతూ ఉంటాడు. ఆమోస్ గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 1వ అధ్యాయంలో ఏ విషయం ఉంది? 2వ అధ్యాయంలో ఏ విషయం ఉంది? 3వ అధ్యాయంలో ఏ విషయం ఉంది? 4వ అధ్యాయంలో ఏ విషయం ఉంది? ముగింపును ఎట్ట తీసుకొచ్చాడు ఆమోస్ ప్రవక్త? అప్పుడు నేను ప్రారంభిస్తాను. 1వ అధ్యాయంలో ఈ విషయం ఉంది. 2వ అధ్యాయంలో జనములకు తీర్పు ఇలా ఉంది. 3వ అధ్యాయంలో దేవుడు ఇలా రాసి పెట్టినాడు. 4వ అధ్యాయంలో అర్పణలను గురించి ఇలా మాట్లాడాడు. 5వ అధ్యాయంలో దేవుని ఆశ్రయించడానికి గురించి మాట్లాడాడు. 6వ అధ్యాయంలో రేపు ఎలా ఉండబోతున్నామో మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కొక్క అధ్యాయాన్ని గురించి మాట్లాడుతూ అడుగుతాడు. నీ హృదయంలో మత్తయి సువార్తలోనే ఉన్నాయి. 13వ అధ్యాయం వచ్చే వారం వచ్చే నెలలో అడుగుతాను. 7 మర్మాలు ఏంటి అంటే ఎంతమందికి గుర్తుంటాయి? దేవుని వాక్యాన్ని విడిచిపెట్టబాకండి. దేవుని కుమారులైనటువంటి వారు దేవుని వాక్యాన్ని హృదయంలో దాచుకోవలసిన కాలం వచ్చేసింది.
హృదయంలో ముద్రించుకోవాల్సిన కాలం వచ్చేసింది. దేవుని సంఘము దేవునికి అనుకూలముగా లోబడవాలా. ఖచ్చితంగా దేవుని మనము కుమారులమైతే నీతిని జరిగిస్తాం. సహోదరులను ప్రేమించే వారంగా ఉంటాం. సహోదరులను ప్రేమించే వారంగా ఉంటాం. మరి దేవుని కుమారులముగా అట్టి కృపలో మనము నిలిచి ఉండినట్లుగా మనల్ని మనం సిద్ధపరచుకుందాం. తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. తల వంచితే ప్రార్థన చేసుకుందాం.